మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం సార్. నమస్తే. ఇప్పటి వరకు లా ఆఫ్ అట్రాక్షన్ లో కావచ్చు అండ్ అందరికి తెలిసిన పదాలు కాన్షియస్, సబ్ కాన్షియస్ అండ్ సూప్రా కాన్షియస్. రీసెంట్ గా నేను విన్నది సూప్రా కాన్షియస్. సూప్రా కాన్షియస్ అంటే ఏంటి సార్? ఒకవేళ ఆ స్టేజ్ కి మనం వెళ్తే మనకి ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి అంటారు? అండ్ దాన్ని ఏ విధంగా మనం యాక్టివేట్ చేసుకోవచ్చు అంటారు? మన ఆడియన్స్ ఫుల్గా తిట్టుకుంటారు, మనం అన్ని సగం 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 టచ్ చేస్తున్నాము, ఏది డీటెయిల్గా చెప్పట్లేదు ఏంటంటే. కానీ 10 నిమిషాల్లో యాక్చువల్గా ఒక ఐడియా ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ నిజంగా వాళ్ళకి ఆన్సర్ కావాలి అంటే కమెంట్ చేయండి. ఖచ్చితంగా మేము మీరు చూసిన మా ఎపిసోడ్స్ ఏవైనా కానీ రియల్ గా డౌట్ ఉంటే వాటికి సొల్యూషన్ లో మేము ఒక వీడియో చేయడం ఖచ్చితంగా ఉంటుంది. క్వశ్చన్ లాగా అడిగితే ఖచ్చితంగానే ఆన్సర్ చేస్తాను. అట్ ద సేమ్ టైం అన్ని ఇట్లా వీడియోల్లో నేర్చుకోలేము. ఓన్లీ ఒక ఐడియా, ఒక డైరెక్షన్, ఇన్ఫర్మేషన్. ఓకే, ఇప్పుడు నేను ఈ మందు మంచిది అని చెప్పాను అంటే యాజ్ అ డాక్టర్ అది ఇన్ఫర్మేషనే, దానివల్ల అన్ని సెటిల్ అయిపోతాయని కాదు. ఈ సూప్రా కాన్షియస్ కి వస్తే బ్రెయిన్ కుండే 2 కెపాసిటీస్ ని దాటి వెళ్ళడం, మైండ్ కుండే 2 కెపాసిటీస్ ని దాటి వెళ్ళడం. బ్రెయిన్ అండ్ మైండ్ ఇక్కడ నేను టుగెదర్ వాడుతున్నా. సో 2 కెపాసిటీస్ మైండ్ క్రియేట్ చేస్తారు. ఫస్ట్ టైమ్, 2 స్పేస్. ఓకే, ఈ 2 మన మైండ్ నిరంతరం క్యాల్కులేట్ చేస్తుంటుంది. మైండ్ రియాలిటీలో 2 లేవు, బట్ మన మైండ్ ఈ రెండింటిని క్యాల్కులేట్ చేస్తుంటుంది. సమయాన్ని, స్పేస్ని. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొత్తం రూమ్ అంతా ఒకటి అనుకుందాం. ఇలా చిన్న పార్టీషన్ చేశాను నేను. ఇక్కడ చిన్న పరదా వేస్తే ఇదేమో గెస్ట్ రూమ్ అయింది, ఇదేమో రికార్డింగ్ రూమ్ అయింది అనుకుందాం. స్పేస్ ఒకటే, నా మైండ్ డివైడ్ చేసింది. అదొక రూమ్, ఇదొక రూమ్ అని. అదొక స్పేస్ అయింది, ఇదొక స్పేస్ అయింది. అలాగా మనకి తెలియకుండానే యూనివర్స్ మొత్తంలో మనకి మనం ఒక స్పేస్ తయారు చేస్తాం. ఓకే, ఇది మైండ్ చేసే పని. రెండోది టైం. మనకి తెలియకుండానే నిరంతరము టైంని డివైడ్ చేస్తూ రేపు అనేది ఒకటి ఉంది, నిన్న అనేది ఒకటి ఉంది. ఈ క్షణంకి ముందంతా జరిగిపోయినది, ఈ క్షణం తర్వాత అంతా జరుగుతుందేమో అనే దాంట్లో ఉంటాం. యాక్చువల్గా ఇప్పుడు నేను, నా దగ్గర ఈ పెన్ ఉంది, ఇది నిన్న ఇచ్చేసిరా, ఇవ్వలేవు, నిన్నకి వెళ్ళలేవు. పోనీ రేపటికి ఇచ్చేసిరా, రేపటికి నువ్వు వెళ్ళలేవు. ఇప్పుడు నువ్వు రేపటికి వెళ్ళలేవు. ఓకే, ఇప్పుడు మాత్రమే ఉంది. ఈ పెన్ ఇచ్చినప్పుడు అది ఇప్పుడే అవుతుంది. ఇప్పుడు నువ్వు రేపు తీసుకొచ్చి నాకు పెన్ ఇచ్చినా రేపటికి అది ఇప్పుడే. టైం అనేది లేదు. మనము మన కన్వీనియన్స్కి ఇలా రూములు డివైడ్ చేసుకున్నట్టు, ఇది బెడ్రూమ్, ఇది బాత్రూమ్, ఇది కిచెన్, ఇలా డివైడ్ చేసినట్టు స్పేస్ని ఎలా అయితే డివైడ్ చేసామో అలా టైంని మనం డివిజన్ అనుకున్నాం. ఇది 2 మైండ్ చేసే పని. ఎప్పుడైతే సూప్రా కాన్షియస్ లెవెల్కి వెళ్ళిపోతామో ఈ 2 లేవు. కాలాతీతము అండ్ నిర్గుణ స్వరూపముగా మారిపోయే ఛాన్స్. సో ఈ ట్రాన్సెండ్ అయినప్పుడు దట్ కాన్షియస్ చూశాను, సబ్ కాన్షియస్ నాకు కొన్ని ధారణలో వచ్చేసినవి, కాన్షియస్ సబ్ కాన్షియస్గా నేను ఆలోచించి చెయ్యలేకపోయినా అయిపోయేవి. దాన్ని దాటి, రెండింటిని దాటి పైకి వెళ్తే సూప్రా కాన్షియస్. సూప్రా కాన్షియస్నెస్లో ఒక గొప్ప విషయం తెలిసేది ఏంటంటే యూనిటీ. అంతా సర్వము సర్వత్వర ఒకటే ఉంది. ఆ అన్డివైడెడ్నెస్ తెలుసుకుంటాం. అన్డివైడెడ్నెస్ తెలిసినప్పుడు ఓకే, నేను ఎప్పుడో ఎలాగో ఎక్కడో ఒక రూపంలో ఉన్నా, ఇప్పుడు ఈ రూపంలో ఉన్నా, రేపు ఇంకో రూపంలోకి వెళ్ళిపోయినా నేనే ఇన్ని రకాలుగా కనిపిస్తూ ఉన్నా, నేనే ఇదంతా, నాలోనే అంతా అనే ఒక యూనిటీ వస్తుంది. దట్ ఈస్ సూప్రా కాన్షియస్నెస్ లెవెల్. ఆ కాన్షియస్నెస్లోకి మనం ఇమిడిపోతాం, కలిసిపోతాం. ఇది నార్మల్గా ఎలా అవుతుందంటే, మనం అలాగే పుట్టాము, కానీ మైండ్ అనేది ఒకటి వచ్చి ఆ గ్యాప్లోంచి చూపించడానికి స్టార్ట్ చేయాలి. ఒక ఇష్యూ జరిగింది, నా మైండ్ అలా చూడడం వల్ల కోపంగా మారుతుంది. అలా చూడడం, ఇప్పుడు చిన్న బాబు చేస్తే అయ్యో అని క్యూట్గా అనిపిస్తుంది. అదే మన ఆఫీస్లో వాడు కొలీగ్ చేస్తే అట్టని కోపం వస్తుంది. అంతా నీ మైండ్ ఒక ఫ్రేమ్లో చూపిస్తోంది. ఆ ఫ్రేమ్ తీయగానే యు ఆర్ ఇన్ ఏ సూప్రా కాన్షియస్ లెవెల్. ఓకే, ఈ సూప్రా కాన్షియస్ లెవెల్కి వెళ్ళాలి అంటే
ముందు ఈ రెండింటిని దాటడం రావాలి. సో నిరంతరము ఎప్పుడైనా నేను ఖాళీగా ఉన్నా కూడా నిరంతరం ఈ క్షణములో దెర్ ఇస్ నో పాస్ట్, దెర్ ఇస్ నో ఫ్యూచర్, ఒక బ్యూటిఫుల్ నౌ జరుగుతోంది. ఓకే, అండ్ నేను ఇక్కడ కూర్చున్నాను అంటే దెర్ ఇస్ నో బౌండరీ ఎనీవేర్. నేను వేరు నువ్వు వేరు, నేను వేరు కెమెరా వేరు, నేను వేరు వేరు అనేది లేకుండా అన్ని వైబ్రేట్ అవుతున్న పార్టికల్సే కదా అనే ఒక రియాలిటీ వస్తుంది. అనుకోవడం కాదు, నేను వేరు అది వేరు కాదు అని అనుకోవడం కాదు. యు జస్ట్ గో ఇన్ టు దట్. అప్పుడు నాలోనే అంతా ఉంది, నాలోంచే అంతా జరుగుతోంది అన్నది రియాలిటీలోకి వస్తుంది. అది సూప్రా కాన్షియస్. ఒకసారి అయిపోయాక ఇంకా బయటికి రావడం ఉండదు. ఒకసారి వెన్ యూ గో టు దట్ స్టేజ్ యు ఆర్ నో మోర్ కమింగ్ బ్యాక్, యు ఆర్ ఇన్ దట్ స్టేజ్ ఆల్వేస్. నేను ఇంకా డిస్టర్బ్ చేయడానికి మైండ్ రాదు. థాట్స్ కూడా ఏవి మనం డిస్టర్బ్ చేయాలి. థాట్స్ జరుగుతుండొచ్చు కాక 1,00,000 థాట్లు ఫ్లో అవుతుండొచ్చు, ఏవైనా డిస్టర్బ్ చేయవు. నీరు ఫ్లో అవుతుంది, నువ్వు ఏదైనా అడ్డు పెడితే అది రిపుల్స్ వస్తాయి. ఏం అడ్డు పెట్టకపోతే హాయిగా ఫ్లో అవుతుంది. టు హ్యావ్ నో పర్పస్, టు హ్యావ్ నో టెక్నిక్, టు హ్యావ్ నో స్ట్రక్చర్, టు హ్యావ్ నో సిస్టమ్, ఒక టైప్ ఆఫ్ ఫ్లోలోకి వెళ్తాం. అది సూప్రా కాన్షియస్నెస్ లెవెల్, వేర్ ఇట్ ఈస్ హైపర్ ఆల్టర్డ్ కాన్షియస్నెస్ అనమాట, నాన్ ఆల్టర్డ్ కాన్షియస్నెస్, వేర్ నీకు ఏది కూడా డిస్టర్బింగ్గా అనిపించదు. అండ్ 2 మేజర్ ఫ్యాక్టర్స్ పోయాయి. కాలాతీతముగా అయిపోయాం, నిర్గుణముగా అయిపోయాం, నిరాకారముగా అయిపోయాం. అండ్ దట్ స్టేజ్ ఇస్ సూప్రా కాన్షియస్నెస్. ఈ మాట చెప్పగానే అమ్మో చాలా పెద్ద స్టేజ్ అండి, మాతో కాదు అని అనుకుంటారు. ఓకే, అది మా వల్ల కాదు. ఫస్ట్ నీ మైండే చెప్తుంది ఆ మాట. అసలు మైండే వద్దురా అంటున్నాను, అది కాదు, అవ్వదు కాదు, అది ఆల్రెడీ ఉంది, నువ్వు ఇవన్నీ అడ్డుపెట్టావు, అది ఆల్రెడీ ఉంది. దట్ ఈస్ ద రియాలిటీ. లేకపోతే నువ్వు కిచెన్లో ఉన్నప్పుడు ఒకలాగా, బెడ్రూమ్లో ఉన్నప్పుడు ఒకలాగా, హాల్లో ఉన్నప్పుడు ఒకలాగా ఎలా బిహేవ్ చేస్తున్నావు అంతా నువ్వే. నీ మైండ్లో మెలుకున్నప్పుడు ఒకలాగా, నిద్రపోయినప్పుడు ఒకలాగా, డీప్ స్లీప్లోకి వెళ్ళినప్పుడు ఒకలాంటి ఎలా అయితే ఆలోచనలు వస్తున్నాయో, డీప్ స్లీప్లోకి వెళ్ళినప్పుడు నీకు మొద్దులాగా నిద్ర ఎలా పడుతుందో అలా నీ మైండ్ అన్ని రకాలుగా చేస్తుంటుంది. డూ నాట్ గెట్ కన్ఫ్యూజ్డ్. యాజ్ సింపుల్ యాజ్ దట్. దీన్ని చేసుకోవడానికి ఎవ్వరి ప్రమేయమే అవసరం లేదు. జస్ట్ బీ ఇన్ దట్ ప్రెజెంట్. ఆ లాస్ ఆఫ్ దట్ సెన్స్ వచ్చిందంటే నీకు బ్యూటిఫుల్గా ఒక స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ వస్తుంది. దీనికి వెళ్ళే ముందే మన బ్రెయిన్ ఆల్ఫా కానీ బీటా కానీ ఇట్లాంటి స్టేజెస్ దాటి యూ విల్ గో ఇంటు సూపర్. ఓకే ఓకే, ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అండ్ ఇది వైబ్రేషనల్లీ తెలుసుకోవాలి. అండ్ ఆ లెవెల్ మెయింటైన్ అయితే ఇంకా దిస్ నథింగ్ టు ప్రూవ్ టు ఎనీవన్. ఎవరికి ఏది ప్రూవ్ చేయాల్సిన పని చెప్తున్నా, అది మీకు మీరు ప్రూవ్ చేసుకోవాలి. ఒక స్టేబుల్ లైఫ్ లోకి వచ్చేస్తుంది. అసలు లైఫ్ లేదు ఇంకా. దెర్ ఇస్ నథింగ్ టు అచీవ్, నథింగ్ టు విన్, నథింగ్ టు లూజ్. అంతా ఇట్స్ దేర్. సృష్టి మొత్తం ఒక సినిమాలాగా ఎంజాయ్ చేస్తున్నాం అంతే. ఒక బ్యూటిఫుల్ స్టేట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.